ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. Welcome to KCC News. News on our first headlines. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు చిరస్మరణీయుడు. ఎస్వీఆర్ జయంతి కార్యక్రమంలో వక్తలు ఉద్ఘాటన. జూలై 4వ తేదీన జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. సుపరిపాలనపై ఇంటింటా ప్రచారంలో సమస్యల సేకరణ. 24వ డివిజన్ పర్యటనలో సిటీ ఎమ్మెల్యే కొండబాబు ప్రకటన. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. ఏఐసీసీ నాయకులు జోసెఫ్ బెన్నీ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ ఎస్వి రంగారావు తెలుగు సినీ జగత్తులో ధృవ తారగా నిలుస్తారని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ పేర్కొన్నారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లో గల ఎస్వి రంగారావు విగ్రహం వద్ద ఎస్వి రంగారావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులు సానా సతీష్ బాబు, పేరాబతుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసుదాస్లను కాపు సద్భావన సంఘం సభ్యులు సాల్వా కప్పి పుష్పగుచ్చాలందించి స్వాగతం పలికారు. కార్యక్రమానికి కాపు సంఘ నాయకులు బసవ ప్రభాకరరావు అధ్యక్షత వహించగా ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసుదాస్లు పాల్గొని ఎస్వీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న ఎస్వీఆర్ విగ్రహ నిర్వహణ బాధ్యతను తన ఫౌండేషన్ చూసుకుంటుందని చెప్పారు. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ మాట్లాడుతూ ఎస్వీఆర్ తెలుగు ప్రజల హృదయాల చిరస్థాయిగా నిలుస్తారన్నారు. వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ ఎస్వీఆర్ చిరస్మరణీయులన్నారు. కార్యక్రమంలో చిట్నిడి శ్రీనివాస్, గొల్లపల్లి లక్ష్మణరావు, అడపా ప్రకాష్ నాయుడు, వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్, బిందాన సురేష్, పలువురు టీడీపీ నాయకులు, కాపు సద్భావన సంఘం నాయకులు పాల్గొన్నారు. వెంకట రంగారావు మన ఎస్వీఆర్ గారి 108వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావటం, నేను పూలమాల వేయటం నాకు నిజంగా అదృష్టం. చిన్నప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూసి ఆయన నటన పట్ల మాకు ఒక అభిమానం ఇవి ఉండేవి. ఇప్పుడు నిజంగా ఆయన విగ్రహానికి నేను దండేయటం అనేది నాకు ఎంతో పుణ్యంగా భావిస్తాను. ఈయన నటనని మనం చూసుకుంటే యాక్చువల్గా ఆయన గొంతులోని గంభీరత్వం కానీ, ఆయన నటన విధానం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఈయన తీసుకోరు, నటనలో రారాజు అని చెప్పి పిలిచేవారని చెప్తూ ఉంటారు. నేను నా వంతుగా ఈ ఎస్వి రంగారావు గారిది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎస్వి రంగారావు గారి ప్రత్యేక అవార్డును ప్రకటించాలని చెప్పేసి ప్రతి సంవత్సరం అవార్డు ఎస్వి రంగారావు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడానికి ఎలా చేయాలనేది నా ప్రయత్నం నేను చేస్తాను. దానికి నేను సాంస్కృతిక శాఖ మంత్రి గారితోనూ అందరితో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాను. అంతేకాకుండా ఈ విగ్రహం యొక్క ప్రతి పోషణ అప్పుడు చూశాను. ఆ విగ్రహం యొక్క రంగు వేయటం కానీ లేకపోతే ఈ స్టాండ్ ఇటువంటి అన్నీ కూడా నా ఫౌండేషన్స్ నేను సొంతంగా చేయడానికి నిర్ణయించుకున్నాను. ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు, అదేవిధంగా తోట నవీన్ గారు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా మరి కులాలకి మతాలకి అతీతంగా ఎస్వీఆర్ ఎన్నో చలనచిత్రాల్లో నటించి ఈ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే కూడా ఎస్వీఆర్ అంటే ఒక గుర్తింపు అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా గుర్తించిన సందర్భాలు ఎన్నో చూడటం జరిగింది. మరి ఇక్కడ ఎన్నోసార్లు కూడా మనం కూడా చెప్పడం జరిగింది, ఎస్వీఆర్కి భారతరత్న ఇప్పించాలని
ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారిని కోరుతున్నాం. ఎందుకోసం అంటే అందరికీ గుర్తింపు వచ్చింది. మరి ఆ రోజు ఎన్టీ రామారావు కానీ అక్కినేని నాగేశ్వరరావు కానీ చాలామంది పెద్దలు కూడా ఎస్వీఆర్ ఆదర్శం అని చెప్పడం కూడా ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. అటువంటి నాయకుడికి గుర్తింపు రావాలని అధికారికంగా ఎస్వీఆర్కి భారతరత్న వస్తే అధికార ప్రోగ్రాలు కూడా చేయడానికి కుదురుతుందని చెప్పి మరి ఎంపీ గారిని కోరుకుంటూ ఈరోజు సినీ రంగంలోనే కాదు, నాటక రంగంలోనే కాదు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన విలక్షణ నటుడు మరి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు కాకినాడ మరి 5 బిల్డింగ్ సెంటర్లో ముఖ్య అతిథులుగా సానా సతీష్ గారు, అలాగే దాస్ గారు, నవీన్ గారు, ఎస్వి రంగారావు గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆయన నటన గురించి మనందరికీ తెలుసు. మరి ఘటోద్గతుల్లో కానీ, ఘటోద్గతుడు సినిమాలో కానీ, ఘటోద్గతుడు మాయాబజార్లో కానీ, నర్తనశాలలో కానీ ఒక విలక్షణ నటన చూపించిన గొప్ప వ్యక్తి. తెలుగు సినిమా రంగంలోనే కాదు, తమిళ రంగంలోనే కూడా గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన. ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏది ఇచ్చినా కూడా తక్కువే. మరి భారతరత్న ఇవ్వాలన్నది సముచితమైన గౌరవం. దానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్కే ప్రసాద్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే వీసీ కాన్ఫరెన్స్ హాల్లో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్కే ప్రసాద్ మీడియాతో సమావేశం నిర్వహించి 11వ స్నాతకోత్సవ ఏర్పాట్లను వివరించారు. మా ఇంటర్నల్గా కమిటీ, ఒక ఎపెక్స్ కమిటీ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూర్చొని చాలామంది ఎవరెవరు నిష్ణాతులు ఉన్నారు వేరియస్ రంగాలు, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. మనది జేఎన్టీ కాకినాడ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి, అలాగే పరిశ్రమలకు కానీ సొసైటీకి కానీ బాగా సేవలు అందించి అన్ని రకాలుగా ఉన్న వాళ్ళని చూసి అలాంటి వాళ్ళని మనం 3 పేర్లు సజెస్ట్ చేయాలన్నమాట. ఒక 3 పేర్లు సజెస్ట్ చేసి దాన్ని మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుందో ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క అనుమతి తీసుకొని గవర్నర్ గారికి పంపిస్తాం. గవర్నర్ గారు ఆ 3లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. సో ఈ సంవత్సరానికి ఈ స్నాతకోత్సవానికి కోట సుబ్రహ్మణ్యం గారిని సెలెక్ట్ చేశారు. ఆయన మన కాలేజీలోనే చదువుకున్నారు, 1962లో చదువుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళడం జరిగిపోయింది. ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. చాలా వ్యాపారాలు సంస్థలు నెలకొల్పారు. చాలామంది మన ఇంజనీర్స్ని ఇక్కడ ఇండియా నుంచి దాదాపు ఆయన చెప్పడం దాదాపు 1500-2000 మంది ఇంజనీర్స్ దాకా అక్కడ తీసుకెళ్ళటం, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, వాళ్ళ సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు పొందేటట్టు చేయటం చేశారు. అలాగే ఆయన సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే కొద్ది నెలల్లో అమెరికాలో బ్లైండ్ పర్సన్స్కి క్రికెట్ మ్యాచ్ లాగా పెడుతున్నారు. మన ఇండియాలో కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మన కాలేజీకి కూడా దాదాపు 1 కోటి విరాళం ఇచ్చారు అనమాట. ఆయన ఏమంటారంటే మన కాలేజీలో, మన యూనివర్సిటీలో దాదాపు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూకి మనకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ మీద కనుక మనం ట్రైనింగ్ ఇస్తే వీళ్ళందరూ ఉద్యోగాలు కావాలి అనే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పి పెట్టారు. ఆయన సుబ్బు కోటా ఫౌండేషన్ అని పెట్టారు. మనతో ఎంఓయూ కూడా చేస్తున్నారు అనమాట. ఇవి బ్రీఫ్గా ఆయన గురించి విశేషాలు అనమాట. అయితే ఈ కాన్వకేషన్లో మనము డిగ్రీలు ప్రదానం చేస్తాం. 50,979 డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 50,979 డిగ్రీల్లో బీటెక్ 41,258 డిగ్రీలు, అట్లాగే బి ఫార్మసీలో 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1,115, ఎం ఫార్మసీ 458, బీబీఏ 115, ఫార్మా డి
274, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 83, పిహెచ్డి 99 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఓ చక్కటి వేదికని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 24వ డివిజన్ రేచర్లపేటలో ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఇంటింటికి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 4 ఏళ్ల పాలన అనంతరం ప్రజల వద్దకు వెళ్లేవారని, కానీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల వద్దకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిశీలించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హౌసింగ్ రుణం, తల్లికి వందనం తదితర సమస్యలను ప్రజలు తెలియజేస్తున్నారని వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, నాయకులు తాజుద్దీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం సంవత్సరం కాలం అయ్యి పని చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసి ప్రతిపక్షం రోడ్డు మీదకి వెళ్ళిపోండి గొడవ చేశానంటున్నారు. ఏంటి గొడవ? దేనికి చేయాలని గొడవ? కష్టాల్లో ఉన్నట్టు ప్రభుత్వాన్ని నడుపుతుంటే గొడవ చేయడం ఏంటి? దేనికండి? ఏమండి, ఎవరైనా పరామర్శకి వెళ్తే ఎలాగెళ్తారండి? బాధతో వెళ్తారు. ఎవరైనా చనిపోతే పలకరించడానికి ఎవరైనా వెళ్తామండి? మనం ఎవరైనా బాధతో వెళ్తాం, విచారణతో వెళ్తాం. డప్పులు కొట్టుకుంటూ, కేకలు వేసుకుంటూ, డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తామండి. పరామర్శకి జైలు కొట్టుకుంటూ వెళ్తామండి. ఆ జైలు కొట్టుకుని అడావడి చేసి ఏమైందండి? ప్రమాదాలు జరిగినాయి ఈ రోజున. ఎందుకండి? ఏంటండి అడావడి ఏంటండి? అసలు ఎప్పుడో సంవత్సరం కింద చనిపోతే సంవత్సరం తర్వాత వెళ్ళాడు పలకరించడానికి. అదేనా ఏంటి? ఆయన పందేలు వేసి డబ్బులు పోగొట్టుకున్నాడు, బెట్టింగ్. అలాంటి వాడు చనిపోతే అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు మళ్ళీ. ఏంటిది? అందుకే నేనేమంటున్నానంటే, అమ్మ, ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి నేను కోరేది ఏంటంటే, మేము కాదు విమర్శించేది, మేము కాదు ఈరోజు మాట్లాడేది, ప్రజలు కూడా మాట్లాడాలి. ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్నాం. మమ్మల్ని ఇది అన్నప్పుడు కూడా ఎస్, మేము ఏదైనా తప్పు చేస్తే నిలదీయండి. నిజంగా మేము తప్పు చేస్తే నిలదీయండి, ఆ తప్పుని ఎత్తి చూపండి. అంతే తప్ప ఉత్తుత్తు మాటలు మాట్లాడేటి. కానీ ప్రభుత్వం బాగా పనిచేస్తుంటే, పేరు తెచ్చుకుంటుంటే, ఓ పక్కన పారిశ్రామికవేత్తలు అందరూ కూడా కంపెనీలన్నీ ఇక్కడ పెట్టాలని ముందుకు వస్తుంటే, బ్రహ్మాండంగా నడుస్తుంటే ఈ రాష్ట్రం, నువ్వు గొడవలు పెడుతున్నావు. ఈ రోజున ఎందుకు గొడవలు పెడుతున్నావు? అన్నీ ఆగిపోవాలని. వాళ్ళందరూ రావడం మానేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో గొడవలు జరిగిపోతున్నాయి. అక్కడికి వెళ్తే మనం ఫ్యాక్టరీలు పెట్టిన సుఖం లేదు. ఎందుకు వచ్చింది? వెనక్కి వెళ్ళిపోవాలని భయం కలుగుతుంది వాళ్ళు. అలా కలిగించడం కోసమే ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు అని ఆలోచనతోనే మీరు చేస్తున్నారు ఈ రోజున. అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వాళ్ళందరినీ ఖండించాలి, నిలదీయాలి. ఈ మంచి ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రజలు కూడా గలమిప్పాలి, ఖండించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బరాక బ్లెస్సింగ్ చర్చ్ పాస్టర్లు జోసెఫ్ బెన్నీ, మోజెస్ బెన్నీ తెలిపారు. భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా బరాక బ్లెస్సింగ్ చర్చ్ ఆధ్వర్యంలో కాకినాడ 25వ డివిజన్ పుప్పల మిల్లి ప్రాంతంలో గల బరాక బ్లెస్సింగ్ చర్చ్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ జి జోసెఫ్ బెన్నీ రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కోసం ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంలో ఎక్కువ సంతృప్తి కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ఐజెక్, డి జాషువా, గిరి, సిహెచ్ సామెల్, విక్టర్, ఎండి జానీ, బి శ్యామ్ కుమార్, పి విజయ్ కుమార్, జి మోజెస్ బెన్నీ, పొద్రాడ ఆనంద్, వార్డ్ టీడీపీ నాయకులు పాలెపు చిన్న, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. టెస్టులు జరిగిస్తున్నాము. వారికి కలదాలు అవసరమైతే, వారికి ఆపరేషన్లు అవసరమైతే వారికి సహాయం చేయడానికి కూడా ఐ క్యాంప్ పెట్టి ఉన్నాం. అలాగే డెంటల్ క్యాంప్ పెట్టి ఉన్నాం. తర్వాత సూపర్ స్పెషాలిటీ ఊపిరితిత్తుల డాక్టర్ గారు వచ్చారు. అలాగే ఎముకల డాక్టర్ గారు వచ్చారు. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు వచ్చారు. వీరందరూ కూడా ఈ పప్పుల మిల్లులో ఉన్నటువంటి, అలాగే 5 ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి మరి మెడికల్ చెకప్స్ చేసి వారందరికీ బీపీ చూస్తూ, అలాగే షుగర్ టెస్టులు చేస్తూ, అవసరమైతే ఈసీజీ కూడా ఈ స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, వారు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రత్యేకమైన మెడికల్ ఫ్రీ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాము. చాలా హాస్పిటల్స్ నుంచి మాకు డాక్టర్స్ వచ్చారు.
ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేకంగా మరి కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరినీ దేవుడు దీవించును. కాకినాడలో క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్ని పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సారథ్యంతో, మరి ముఖ్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క సారథ్యంలో, మరి ముఖ్యంగా బిషప్ జోసెఫ్ బెన్నీ గారు, అలాగే కాకినాడ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు, పెద్దలందరి యొక్క పక్షంగా అద్భుతమైన మెడికల్ మెగా క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈవేళ ఏదైతే ప్రభుత్వాలు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పాటుపడతా ఉన్నాయో, అయినప్పటికీ ఇంకా ప్రజలకి ఆరోగ్యం, ఇంకా మెడికల్ వసతులు, ఇంకా అవసరమైనటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అది కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి విధంలో ప్రభుత్వాలకి సహకారంగా ప్రజల పక్షంగా ఈ క్రైస్తవ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. కాకినాడ నగరంలో దరిదాపులు 5 చోట్ల మెగా మెడికల్ క్యాంప్స్ పెట్టి మరి ప్రజలందరికీ చక్కని వైద్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మీరు వీడియోలో చూసే ఉంటారు. ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మరి ఐ క్యాంపులు కానీ, లేకపోతే ఆర్థోపెడిక్ కానీ, లేకపోతే లంగ్స్ సంబంధించి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ మెడికల్ క్యాంప్స్ ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్స్ ని ఉపయోగించుకుని చక్కని ఆరోగ్యంతో మన నగర ప్రజలందరూ కూడా వర్ధిల్లాలని కాకినాడ క్రైస్తవ సమాజం పక్షంగా మేము తెలియజేయడానికి సంతోషిస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలపై ఒత్తిడి తేవడాన్ని, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలో ఒక రోజు బంద్ పాటిస్తున్నట్లు యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ ఎం శ్రీ విజయ్ తెలిపారు. కాకినాడ అశోక్ నగర్ గల ఎంఎస్ఎన్ స్కూల్లో యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ లీగల్ అడ్వైజర్ ఎం శ్రీ విజయ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అనైతిక ధోరణుల కారణంగా నేడు ప్రైవేట్ ఎడ్యుకేషన్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం చక్రపాణి తాల్రా ప్రెసిడెంట్ వర్మ, ప్రకాష్, రమణ, హుస్సేన్ షా, వసంత, శృతిరెడ్డి, వివిధ పాఠశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. నిరసనగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలన్నీ కూడా ఈ రోజున నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఒక్కరోజు పాఠశాలన్నీ కూడా మూసివేస్తూ నిరసన తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ 12 అడ్మిషన్స్ ప్రక్రియలో గత 3 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని కోర్టు కొట్టేయడం, తద్వారా ఈ 2025-26 సంవత్సరానికి ఇంకా ఫ్రెష్గా గైడ్లైన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా లాటరీ పద్ధతిలో మరి అడ్మిషన్స్ అలాట్ చేయడం అనేటువంటిది ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజున అలాట్ అయినటువంటి విద్యార్థుల తాలూకా క్రెడిబిలిటీ, అంటే నిజమైన లబ్ధిదారుడా కాదా అని వెరిఫికేషన్ వాళ్ళు చేయకపోగా అధికారులు మేము మమ్మల్ని కూడా చేయొద్దు, మీరు ఖచ్చితంగా అడ్మిషన్స్ అలాట్ చేయాలని చెప్పి మమ్మల్ని తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం, సమ్మర్ వెకేషన్స్లో కూడా మమ్మల్ని బలవంతంగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొవాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఆ ఎంఈఓ సిఆర్పి స్థాయిలో కూడా అధికారులందరూ కూడా రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరించడం, ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో వార్ ఫుటింగ్ మేనర్లో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది తీవ్రంగా మేము అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాము. చట్టంలో ఏవైతే మనకు ఉన్నటువంటి సెక్షన్స్ ఉన్నాయో, ప్రొవిజన్స్, దాని ప్రకారంగా కనుక చేసినట్టయితే ప్రతి ప్రైవేట్ కరెస్పాండెంట్ కూడా అధికారులు వెంటుంటాం. మనం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ అమలుని పూర్తి స్థాయిలో విద్యాశాఖ చట్టం అమలు చేసుకోవాలని మేము అధికారులు విజ్ఞప్తి చేస్తాం. ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, అనంతలక్ష్మి దంపతులు పేర్కొన్నారు. వలసపాకల్ గ్రామంలో కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్ ముఖ్య అతిథిగా వచ్చేసిన సానా సతీష్కు పిల్లి దంపతులకు గ్రామస్తులు అడుగడుగున హారతలిస్తూ పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్, కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ప్రజలకు ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రం అందించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్, పిల్లి దంపతులు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, దీపం పథకం కింద ప్రతి ఒక్కరికి ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందన్నారు. 204 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించి కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచి 65 లక్షల మంది లబ్ధిదారులకు అందిస్తున్నామని, 16,347 పోస్టులతో డిఎస్సీ నియామకాలు, పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టామని, పారిశ్రామిక రంగంలో 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్లు, బూత్ కన్వీనర్లు, కుటుంబ సాధికారత సారథులు తదితరులు పాల్గొన్నారు. పరిపాలన తొలి అడుగు 4.1 ప్రకారం ఈవేళ అందరం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి గత ఏడాదిలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడానికి కొత్త తరహా వినూత్న పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమం. ప్రతి ఇంట్లోనూ వారి యొక్క సమస్యను కూడా తెలుసుకుని తిరిగి ఈ ఫీడ్బ్యాక్ని పార్టీకి అప్పచెప్పి
తెలుగుదేశం పార్టీ చేసిన ఈ వినూత్న కార్యక్రమానికి చాలా ప్రజాదరణ వస్తుంది. మధ్యాహ్నం నుంచి పెద్దాపురం నియోజకవర్గంలో చేసాం. ఇప్పుడు కాకినాడ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యులని ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి వచ్చారు. ప్రతి వారి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఆ పాంప్లెట్ ప్రకారంగా మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉండి ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉంటే ఇంటి మీద మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మేము వచ్చి మేము మాట్లాడతాం, మీ సమస్యను తీర్చుతామని ప్రతి వారికి చెప్తున్నాం. ప్రభుత్వం ఉద్దేశం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశం ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మేమందరం దీన్ని జయప్రదం చేయడానికి సాయశక్తుల వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఈరోజు మొదలెట్టి ప్రతి నియోజకవర్గంలోని అన్ని నెల రోజులు కూడా చేయడం జరుగుతుంది. వాటిలన్నింటినీ కూడా కూలంకషంగా పైకి పంపించడం జరుగుతుంది. దాని ప్రకారం ఒక ప్రణాళికను రూపొందించుకుని రాష్ట్ర అభివృద్ధి కానీ భావితరాల భవిష్యత్తు కానీ బంగారు బాటలు వేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కూడా దీన్ని క్రోడీకరించుకుని రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ను ఒక స్థాయిలో నిలబెట్టే విధంగా నిర్ణయాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హెలిప్యాడ్ను, జేఎన్టీయూకేలో అతిథి గృహం మరియు సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు, అతిథులు ఎలాంటి అసౌకర్యం ఎదుర్కోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్కే ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రిన్సిపల్ మోహన్ రావు, అదనపు ఎస్పీ ఏఆర్ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ డీఎస్పీ పాటిల్ మనీష్ దేవరాజ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు జీవం పోసిన పాత్రలో తెలుగు ప్రేక్షకుల హృదయాల చిరస్థాయిగా నిలుస్తాయని వైసీపీ నాయకుడు రావూరి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి బాబ్జీలు పేర్కొన్నారు. కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లో గల ఎస్వి రంగారావు విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్వి రంగారావు విగ్రహానికి వైసీపీ నాయకులు నూరుకుర్తి రామకృష్ణ, పుల్లా చందు, గోపిశెట్టి బాబి, రావూరి వెంకటేశ్వరరావులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి బాబ్జీ, కాపు సద్భావన సంఘ నాయకులు బస్వా ప్రభాకర్రావులు మాట్లాడుతూ ఎస్వి రంగారావు చిరస్మరణీయులన్నారు. కార్యక్రమంలో రామ్దేవ్ చిన్న, సురేష్, ఐ శ్రీను, పుల్లా చందు, పల్లం రాజు, సుబ్రహ్మణ్యం, బోన, రాణి, కడియాల్ చిన్న, ఉంగరాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చలనచిత్ర సినీ పరిశ్రమలో మౌతం లేని మహారాజులాగా ఎదిగినటువంటి మహానుభావుడు. నర్తంశాల సినిమాలో కీచుకుడు పాత్ర ధరించి ఆ పాత్రలో ఆయన నటనకి, ఆయన యొక్క సంభాషణలు అంటే డైలాగ్ డెలివరీకి యావత్ ప్రపంచ సినీ మహాసభలో రష్యా దేశంలోని తాష్కెంట్లో జరుగుతున్నప్పుడు ఆయన ఆహ్వానించి అక్కడ సన్మానించి ఆయన్ని విశ్వ నట చక్రవర్తి అనే బిరుదునిచ్చి ఆయన సన్మానించడం జరిగినటువంటి గొప్ప మహానటుడు స్వర్గీయ ఎస్వి రంగారావు గారు. ఆయన అలాగే మొట్టమొదట మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు పాత్ర ధరించి ఉత్తమ నటుడుగా ఆయన రోజుల్లో గుర్తింపబడినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన డైలాగ్ డెలివరీకి నర్తనశాలలో ద్రౌపది పాత్ర నుండి సావిత్రి మీద చేసినటువంటి డైలాగ్కి మంచి బాగా గుర్తింపు లభించింది. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాలని అడిగితే ఆయన ఆటోగ్రఫీ మీద ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బి గుడ్ ఆల్
బట్ ట్రై ఇట్ యూ విల్ సక్సెస్ అని ఆయన సంతకం పెట్టి నాకు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సంతకాన్ని 40 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు ఎస్వి రంగారావు బొమ్మ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు వారు చూపించాను. 40 సంవత్సరాల నుంచి జ్ఞాపకం ఈ పెద్ద ఆయనకి మనం ఇచ్చేయాలి ఆయనతో నా ఫోటో తీయండి అని చెప్పి ఆయన ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకున్న సందర్భంలో ఆయనకి థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. ఈ మహానది వస్తే నా దగ్గర రాశాను. ఇవన్నీ కూడా నేను కూడా కలెక్ట్ చేసి ఈ రోజున సినీ పరిశ్రమకే దిగ్గజం లాంటి వ్యక్తి ఆ రోజున ఎన్టీఆర్ ఏఎన్ఆర్లనే తన కనుసన్నల్లో నడిపించినటువంటి వ్యక్తి మన ఎస్వి రంగారావు గారు అని చెప్పి మనవి చేస్తూ అటువంటి ఆయన జయంతి రోజు వేడుకలు ఈ రోజున మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే కన్నబాబు గారు, అలాగే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు గారు ఆశీస్సులతోటి మేమందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున నిజంగా ఆయన ఎస్వి రంగారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చరిత్రాత్మకంగా ఈ జగత్తులో ఎల్లప్పుడూ ఉంటాడని, ఆయన ఈ జగత్తు ఉన్నంతకాలం ఆయన జీవించి ఉంటాడని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ రోజున ఆయనకి మరొక మారు ఆ కలాం తల్లి ముద్దుబిడ్డలందరికీ కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభుత్వ శిష్యుడు తోమా భారతదేశానికి వచ్చిన రోజు జూలై 3వ తేదీ అని ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండి ప్రతి ఏటా ఇండియన్ క్రిస్టియన్ డేని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మూర్తిరాజ్ తెలిపారు. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో ఇండియన్ క్రిస్టియన్ డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. కార్యక్రమానికి చర్చ్ పాస్టర్ మూర్తిరాజ్ అధ్యక్షత వహించగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, డాక్టర్ ఎంవి ఆనంద్, పాస్టర్ శ్యామ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దైవజనుల చెక్కులు, కుటుంబిషన్లను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో అతిథులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దైవజనులు, చర్చ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. గొప్పది మా తమ్ముడికి నాది అని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా నా కష్టాల్లో తమ్ముడు పాల్గొంటడం, ఆ కష్టాల్లో నేను కూడా పాల్గొన్నాను. ఎక్కడున్నా కానీ నాకు ఫోన్ చేస్తాను. ఇక ఆనంద్ గారు బ్రదర్ ఇంజనీర్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. రాజశేఖర్ గారు అంటే కాకినాడలో ఒక డిజైన్ని, ఒక శిల్పాన్ని చెక్కాలంటే ఏ ఇంజనీర్ ఏ అబ్బాయి అయినా సరే రాజశేఖర్ గారు డిజైన్ పెట్టుకున్నారు గతంలో. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత అందరూ డిజైన్ ఇచ్చేస్తారు. ఇంజనీర్ గారు కూడా మొట్టమొదటిగా మా బిల్డింగే కట్టాడే, ముగ్గురు కలిసి రాజశేఖర్ గారు, వెంకట్ గారు, ఇంకొక ఆయన ప్రసాద్ గారు, ముగ్గురు కలిసి ఒక ఆఫీస్ పెట్టుకుని బాగుంటున్నారు. మా ఫస్ట్ బిల్డింగ్ మాదే డిజైన్ చేశారు. ఆ పోర్టులో పడిపోయింది, మళ్ళీ కట్టించారు. ఎందుకంటే ఒకటి ఏదేమైనా ఆ వృత్తిలో ఉండి 10 మందికి ఒక ఆలోచన పంచుకోవాలని ఆలోచన గొప్పదే. డాక్టర్ ఆనంద్ గారు అయితే ఈ జిల్లాలో ఉన్న పొలిటికల్ నాయకులందరూ వారి వైద్యాన్ని సలహాన్ని పొందుతారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వారు పనిచేసి విధానం కానీ, వారు మాట్లాడే విధానం కానీ, ఆయన చూసి మాటలు కానీ చాలా చక్కగా ఉంటాయి. వారికి రావడం మీ అందరికీ అదృష్టంగా నాకు కూడా భావిస్తూ 50 సంవత్సరాల క్రితమే ఈ స్థలాలు కొనడం జరిగింది. ఇక్కడ 3 షిఫ్ట్లు జరిగాయి టైలరింగ్స్. భర్త లేని కోల్పోయిన వారికి ఉచితంగా చాలా వందలాది మందికి మా అమ్మగారు టైలరింగ్ నేర్పించారు. అంచనాల ప్రకారం సుమారు 60,000 మందికి మా అమ్మగారు టైలరింగ్ నేర్పించారు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా టీసీ గారు అబ్బాయినే నన్ను గుర్తిస్తారు. నేను వాక్యం వెళ్తున్నప్పుడు ఇది మీ అమ్మగారి దగ్గర మేము నేర్చుకున్నామని వారు ఏ మతమైన ఏ కులమైన నన్ను వారికి తీసుకెళ్ళి మా అమ్మగారు వారికి నేర్పించిన విద్యను గౌరవిస్తూ నన్ను వారు గౌరవిస్తూ ఉంటారు. కనుక మా అమ్మగారు పేరున ఈరోజు ఒక 3 మిషన్స్ ని మేము కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా. మా అమ్మగారు పేరున మిషన్లు ఇస్తున్నాం. మా నాన్నగారి పేరు కూడా ఏదో ఉండాలని, మా నాన్నగారు కోనసీమ ప్రాంతాలకు చెందినవారు. అందుకే అక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఫుడ్. అక్కడే తెలిసింది. పిఠాపురం పట్టణం 8వ వార్డు డ్రైవర్స్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండా దిమ్మను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
జెండా దిమ్మను శిలాఫలకాలను ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలని 8వ వార్డు కౌన్సిలర్ బోనాసుల శివ, పలువురు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్కు ఫిర్యాదు అందించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, కౌన్సిలర్లు తలశెట్టి వెంకటేశ్వరరావు, సామరావుతు లలిత, పెద్దపాటి రాజేష్, బొజ్జి పెద్దకాపు, బోనుదేవ, చిందాడ నీలవేణి, ముమ్మిడి సుజిత శ్రీనివాస్, పచ్చిమల్ల అప్పలరాజు, నాయకులు ఉల్వల భూషణం, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, పితాని కాశీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్ మీద టౌన్ స్టేషన్ రావడం జరిగింది. కంప్లైంట్ ఏంటనగా పిఠాపురం డైవర్స్ కాలనీలో 8వ వార్డులో మన బోనసుల కౌన్సిలర్ ఉన్నాడు. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన పనులు శిలాఫలకం రూపేణా కూడా మనం ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ వైఎస్ఆర్సీపీ మన స్తూపం కూడా జెండా స్కూల్ కూడా ఉండటం జరిగింది. ఈ రెండు కావాలని ఎవరో ఆకతాయికులు పడగొట్టడం జరిగి అక్కడ విభేదాలు సృష్టించినా కూడా చూస్తూ ఉన్నారు. అందుచేత దీని కారణంగా పిఠాపురం టౌన్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది. దయించి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎక్కడా కూడా ఏ వార్డులోనూ కూడా ఇది పునరావృతం కాకుండా ఎక్కడ జరగకుండా చూడాలని మరి పట్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారిని కోవటం, అలాగే సిఐ గారిని కోవటం కూడా జరిగింది. ఇలాంటి విభేదాలు సృష్టించి ఆకతాయిలను కూడా ఇమీడియట్గా పట్టుకుని చర్య తీసుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తాం. మరి చిహ్నంగా ఒక శిలాస్తూపాన్ని వేయడం జరిగింది. అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించేటువంటి జెండా పోల్ని కూడా మరి గతంలో వేయడం జరిగింది. అవి రెండు కూడా ఒకేసారి మరి ఉన్నట్టు కూలిపోవడం జరిగింది. అది మాకున్న అనుమానం ప్రకారం అది ఎవరో ఆకతాయిలు దాన్ని పడగొట్టారన్న అనుమానం మేమంతా వ్యక్తం చేస్తున్నాం. దాని మీద మరి మా యొక్క అనుమానాలని నివృత్తి చేయవలసిందిగా మరి పిఠాపురం పట్టణ టౌన్ ఎస్ఐ గారికి మా యొక్క ఆవేదనని, కంప్లైంట్ని పేపర్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరితగతిన వారు పరిశీలించి ఇది ఇతరితర కార్యక్రమాలకు ఎటువంటి దారి తీయకుండా మరి వాళ్ళ వెంటనే అలా చేసినటువంటి ఆకతాయిలు అయితేనేమి ఎవరైతే దీని వెనకాల ఎవరున్నా సరే వారిని వెంటనే ప్రభుత్వం మరి శిక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎక్కడా కూడా ఇంతకుముందు ఎక్కడ జరగలేదు. ఎందుకంటే శిలాఫలకాలు ఎందుకు పెడతారు? ఏ టైంలో ఎవరు చేశారు, ఏ ఎమ్మెల్యే ఏ పని చేశారు ఏంటని చెప్పి తెలియడం కోసం పెడతారు తప్ప అవి పడగొట్టడానికో లేకపోతే అవన్నీ ధ్వంసం చేయడానికో కాదు కదా. అలాంటప్పుడు ఏదో పార్టీలు వచ్చాయని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని లేదా ఇంకొకరు వచ్చారని అలా పడగొట్టేసి చేస్తే ఇంకా వాటికి విలువే ఉంది. కాబట్టి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని గట్టిగా ఒకసారి విచారణ కూడా జరపాలని చెప్పేసి మేము టౌన్ ఎస్ఐ గారిని దీనిపైన కోరడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటివి ఎక్కడా కూడా జరగకుండా తగిన చర్యలు తీసుకుని వాళ్ళు ఎవరినో తొందరగా కనిపెట్టి, ఎందుకంటే ఒక ఫ్లెక్స్ పెడితే ఫ్లెక్స్లు చింపేస్తుంటారు. అలాగే ఏదైనా ఏర్పాటు చేస్తే, ఎందుకంటే పార్టీలు అనేది ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ మనుషులు మేము టౌన్లో ఉన్న వాళ్ళు టౌన్లోనే ఉంటారు. ఈ అభివృద్ధి జరిగిన వాటిని కూడా మీరు జరగలేదు అన్నట్టుగా పడగొట్టేసి ఏం సాధించాలో తెలియట్లేదు. కాబట్టి దీనిపైన చాలా గట్టిగా సివియర్గా ఒకసారి యాక్షన్ తీసుకోవాలని మేము అందరం కలిసి కౌన్సిలర్లు మా నాయకులు అందరం కూడా కోరడం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినప్పటికీ అన్ని అవాంతరాలను అధిగమించి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం అబ్జర్వర్ రాష్ట్ర సిటీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా కటకంశెట్టి బాబీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ అబ్జర్వర్ రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొని సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించి నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. సమావేశం అనంతరం కాకినాడ నగరపాలక సంస్థ 47వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క స్పందనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినప్పటికీ అన్ని అవాంతరాలను అధిగమించి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ సారథ్యంలో నియోజకవర్గం మరింత బలం పుంజుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్
డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు రామ్దేవ్ సీతయ్య, కర్ప మండల అధ్యక్షుడు దేవు వెంకన్న, పెంకే శ్రీనివాస్ బాబా, కాకర్లపల్లి చలపతిరావు, ఏటుకూరు నాగమణి, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, మాసినేని గంగయ్య, మార్కండేయులు, కముజు నెహ్రూ, కంచిమర్తి లావణ్య, పొదుపు ఉమ, తామాడ అప్పలరాజు, చోటిశెట్టి కృష్ణ, తోట కృష్ణ, సౌరపు సత్యబాబు, గుమ్మల వీరబాబు, గుమ్మల శ్రీను, గీసాల శ్రీనివాస్, దువులూరి కృష్ణక్రాంత్, మద్దల రామారావు, పుష్కల నాగరాజు, గొడాల లోవరాజు, పొదురుపు చిట్టిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలోనే ఈ ధాన్యం అమ్ముకుంటే ఎప్పుడు వస్తాయో తెలియని విషయం నుంచి వేసిన వెంటనే 24 గంటల నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ పడుతుంది. అలాగే రైతు భరోసా కూడా సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్తో కూడా కలిపి అది కూడా 20,000 వేయడం జరుగుతుంది. ఏదైతే అన్నదాత సుఖీబా, అలాగే ఫిషర్మెన్లకే ఈ లేని టైంలోనే వేట లేని టైంలో కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 20,000 ఇచ్చి ఇలాగ వాళ్ళని కూడా అగ్నికుల చిత్రులను వాళ్ళని కూడా ఆదుకోవడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం పక్కన అభివృద్ధి పక్కన ఈరోజు పోలవరంలో 5 సంవత్సరాలు ఒక ఇటుకు కూడా పెట్టలేని ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా అమరావతి కూడా త్వరగా పూర్తి చేసి రేపు రాబోయే రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు కానీ అలాగే ఈ జాతికి అంకితం చేస్తున్నారు 2027లో పోలవరం ప్రాజెక్టు. ఇవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి అందరికీ కూడా ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఉన్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరం కూడా చాలా గర్వపడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఏదన్నా సరే ఇప్పుడు డోర్ టు డోర్ ఇల్లు కనుక్కోండి, అవి కూడా వాళ్ళందరికీ కూడా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం, ఏ ఇంటికి వెళ్ళినా పెద్దగా సమస్యలు ఏమి లేవండి అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా నవ్వుతూ మాకు చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి పాదయాత్రలు మొదలెడతానని చెప్తున్నాడు, జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఇంటింటికి వెళ్తే చెప్పట్టుకుని కొట్టే రోజు జగన్మోహన్ రెడ్డికి అతి త్వరలో జనాలే చెప్తారని చెప్పి చెప్తూ పిఠాపురం శ్రీ వెంకటేశ్వర థియేటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. క్రైస్తవ సమాజం సమస్యలను తక్షణం పరిష్కరించే విధంగా తనవంతు కృషి చేస్తున్నానని, ఈస్టర్ కు నిలిచిపోయిన పాస్టర్స్ గౌరవ వేతనాన్ని సీఎం చంద్రబాబు నాయుడుతో చెప్పి విడుదల చేయించానని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల సానా సతీష్ బాబు కార్యాలయంలో సివైఎఫ్ బృందం, సంఘ కాపర్లు ఎంపీ సానా సతీష్ బాబును కలిసి వినతిపత్రం అందించారు. తనను కలిసిన క్రైస్తవ సమాజం సభ్యులు ఎంపీ సతీష్ బాబు ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సివైఎఫ్ బృందం సానా సతీష్ బాబు, పేరాబతుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసుదాసులను సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ సానా సతీష్ బాబు, సివైఎఫ్ మూర్తిరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంవి ఆనంద్, గగారియన్, శ్యామ్, సివైఎఫ్ బృందం పాల్గొన్నారు. వీళ్ళ సమస్య కాకినాడ పట్టణంలో రూరల్లో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. నేను పర్టికులర్గా ఈ సమాధులు, ఈ బడీ యాడ్స్ గురించి మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని దాన్ని సెపరేట్ ప్లేస్ కాకినాడ రూరల్కి ఏర్పాటు చేయడానికి నేను చెప్పి దాని మీద తర్వాత ఈ చర్చిల విషయంలో కూడా పర్మిషన్ గురించి అది పాలసీ మ్యాటర్ కాబట్టి అది ఎలా చేయాలి, జీవో ఎలా తీసుకురావాలి అన్న దాని మీద కూడా నేను మాట్లాడి నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు ఈ దినం మన క్రిస్టియన్ డే, ఇండియన్ క్రిస్టియన్ డే విధంగా నేను ఇక్కడికి మీతో మాట్లాడటం, మీ పాస్టర్లందరితో కూర్చోవటం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే, మీరు చాలామంది జనాలు మీ దగ్గరికి వస్తారు, ప్రేయర్ చేస్తారు, కానీ ఒకటి దేవుడు ఎవరైనా అందరూ కలిసి చేయాల్సింది సేవ. అంటే మనం ఉన్న ఊరికి మనం సేవ చేయాలి అన్నది మెయిన్ పెట్టుకుని మీరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని సేవా మార్గంలో నడిపిస్తే మనకి ఏంటంటే మనం కొంతమందికి సేవ చేస్తే వాళ్ళు పైకి వస్తారు, మళ్ళీ కొంతమందికి సేవ చేయాలి. ఆ సేవా మార్గాన్ని మీకు వచ్చిన వాళ్ళకి చెప్పడం వల్ల దేవుడు వేరు, మతం వేరు, ఏమైనా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా మార్గంలో వెళ్ళాలన్నది మీరు చెప్పాలన్నది నేను చెప్పదలుచుకున్నాను. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా మన స్థానిక నాయకులను మనం గౌరవించాల్సిన ఆవశ్యకత ఇండియా అంతా జరుగుతుంది కాబట్టి మన ఎంపీ రాజ్యసభ గౌరవనీయులు సానా సతీష్ గారిని గౌరవించడానికి రావడం జరిగింది. డాక్టర్ ఆనంద్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సంస్థ పక్షంగా ఈరోజు వారిని కలవడం జరుగుతుంది. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. ముఖ్యంగా వీరికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. వీరి దగ్గర నుంచి ఆశించిన థ్యాంక్స్ ఏంటంటే,
చాలా సంవత్సరాలుగా మరి చాలా నెలలుగా మీకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి గౌరవ వేతనం రావడానికి ప్రధానంగా కృషి చేసిన వారు మన ఎంపీ గారు. అలాగే మన ఎమ్మెల్సీ గారు వాసిరెడ్డి గారు మనకి ఎప్పటి నుంచో సుపరిచితులు కాబట్టి వారి ప్రోత్సాహంతో మరి అబ్రహాం గారు కృషితో ఎన్ని జరిగాయి. అది మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి వారిని అభినందిద్దాం. ఈ విషయంలో అన్నగారు ఒక్క మాట స్పందించిన తర్వాత మనం వారికి ప్రేర్ చేద్దాం. కాకినాడ స్కూటర్ మోటార్ సైకిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్స్ డేని ఘనంగా నిర్వహించారు. టౌన్ ప్రెసిడెంట్ తిరుమలరావు అధ్యక్షతన జరిగిన మెకానిక్స్ డే కార్యక్రమంలో పలువురు సీనియర్ సభ్యులను అసోసియేషన్ సభ్యులు సాల్వాల్ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మెకానిక్స్ సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సెక్రటరీ టి సత్యబాబు, జిల్లా ప్రెసిడెంట్ డి కన్నారావు, స్టేట్ సెక్రటరీ ఎన్ రమణ, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ మెకానిక్ డేను పిఠాపురంలో పిఠాపురం మోటార్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పట్టణంలో మెకానిక్లంతా మోటార్ సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిఠాపురం పట్టణం బంగారమరావు చెట్టు సెంటర్ వద్ద మోటార్ సైకిల్ సృష్టికర్త డైమాలరే చిత్రపటానికి కాకినాడ జిల్లా మోటార్ మెకానిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్కే యాసిన్ చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు కూడా డైమాలరే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్కే యాసిన్, నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, అప్పన్న, మధుబాబు, గాది దొరబాబు తదితరులు పాల్గొన్నారు. మెకానికల్ డే మొత్తం కాకినాడ జిల్లా నుంచి మాకు పిలుపుకొచ్చి మొత్తం మేము అందరూ భారీ ఎత్తున ర్యాలీ జిల్లా స్థాయి భారీ ర్యాలీ పెట్టి ఈ కేక్ మొత్తం అడావిడి కేక్ బండి ర్యాలీ మెకానికల్ అందరూ చేయాలి. పిఠాపురం టౌన్ బైక్ ర్యాలీ నిర్వహించి అలాగే ఈ ప్రపంచ మెకానిక్ డేకి ఈ సృష్టికర్త గారు డైర్మర్ గారు వారి సంతాపం తెలుపుతూ మేము పిఠాపురం టౌన్లో పిఠాపురం మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించి ఈరోజు సంతాపం తెలుపుతాం. జై మెకానిక్. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు చిరస్మరణీయుడు. ఎస్వీఆర్ జయంతి కార్యక్రమంలో వక్తలు ఉద్ఘాటన. జూలై 4వ తేదీన జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. సుపరిపాలనపై ఇంటింటా ప్రచారంలో సమస్యల సేకరణ. 24వ డివిజన్ పర్యటనలో సిటీ ఎమ్మెల్యే కొండబాబు ప్రకటన. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. ఏఐసీసీ నాయకులు జోసెఫ్ బెన్నీ వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.